ఆటోలో ఎక్కేటోళ్ళు మాత్రమే. ఎందుకంటే రాత్రి అన్న ఫోన్ కొట్టేసిరంట ఆటోలో 3 పర్సన్ ఉండి. చెప్పే ఏదో చెప్పు. బర్కెపుర చౌరస్తా అక్కడ రాఘవేంద్ర టెంపుల్ దగ్గర బస్ కొరకు వెయిట్ చేస్తున్నాను. నరేంద్ర గారి కార్యక్రమం సుందరయ్య పార్క్లో ఉండే. అక్కడి నుంచి వస్తున్నప్పుడు వాస్తవంగా నేను 40 సంవత్సరాలు బస్సే ఎక్కుతాను, లేదంటే కారు మా మిత్రులు బండి వెళ్తాను. కానీ ఆటో ఎంత డేంజరస్ అంటే 3 ఆటోలు ఉన్నారు. ఉప్పల్ అంటే నేను ఎక్కాను, వేరే అర్జెంట్ పోవాలి, రాత్రి లేట్ అవుతుంది అని చెప్పని ఎక్కితే నా పక్క ఉండి ముందడు కూర్చోరా బాబు అంటే నేనైనా సార్ వ్యాయామం ఉత్తరితే అని చెప్పిండు. ఎంత డేంజరస్ అంటే 3 వాళ్ళే ఉన్నారు. నన్ను మధ్యలో కూర్చోబెట్టారు. ఏ బాబు ఆ సామ్య పెట్టడం అని చెప్పిన నేను సార్ వ్యాయామం ఉత్తరుతాం అని చెప్పిండు. గోరంటీ దాటంగానే టర్నింగ్ ఆగి స్ట్రేట్ పోతుంటే ఏ బాబు సీతా కవి ధర ఉప్పల్ ఇద్దరు జానా వాళ్ళతో నా స్పీడ్లో కట్టుకొట్టి ఒకటి చెప్తే బాగుందండి. ఏం చెప్తున్నా అంటే కష్టం సాధ కాకపోతే ఇంట్లో వండుకోవాలి, అంతేగాని ఇలాంటి చిల్లర పనులు చేసిరనుకో పరుగు పోతుంది అనవసరంగా. కష్టం చేసుకుంటేనే ముద్ద నోట్లోకి వస్తారు. ఎవరో ఫోన్లు కొట్టేసి పర్సులు కొట్టేస్తే మీరు ఎన్ని రోజులు బాగుపడతారు నాకు అర్థం కదని. మీరు ఇప్పుడు మీరు ఇవే ఇట్లా చేస్తారు, ఇంకెన్ని చేస్తున్నా మీరు ఇంకా ఓన్ తెలిసిందా. మేమైతే పిఎస్లో కంప్లైంట్ ఇస్తున్నాము. ఇంకా వెళ్ళాలి. ఇప్పుడు చాదరగట్ నుంచి ఉప్పలు కూడా ఇదే పరిస్థితి. చాలామంది వాళ్ళే ఉంటారు, అమాయకులు బలవుతున్నారు. నేను ఎన్నోసార్లు బస్సులో విన్నాను. కాబట్టి ప్రజలు జాగ్రత్త ఉండాలని పోలీస్ డిపార్ట్మెంట్ గారు హెచ్చరించాలి. ఆటోలో కానీ ఈ ర్యాపిడ్ బండ్లు కానీ ఇవన్నీ కూడా ఎక్కేటువంటి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నాలాంటి ఇంత సీనియర్ నాయకుడికి నాకే ఈ రకంగా జరిగితే మామూలు ప్రజలకు ఎట్లా? నేను అంబర్పేట పిఎస్కి వెళ్ళాను. వాళ్ళు ఇది మా డిస్ట్రిక్ట్కి రాదు, మాకు పక్కకు వస్తుందని చెప్పాను. నేను ఈరోజు కంప్లైంట్ ఇస్తున్నాను. నన్నే ఈ రకంగా మధ్యలో కూర్చోబెట్టి న్యాయం ఉత్తరితే సాబ్ అని చెప్పడము, కోరంటి దాటాగానే స్టేట్ ఎక్కడో తీసుకపోతే ఏ బాబు ఇద్దరు జానా ఉప్పల్ ఇద్దరు బాబు అని చెప్పానంటే ఇక్కడ మలిపాడ చీకటి రాగానే కమాన్ దగ్గర లెఫ్ట్ క్యాప్ సాబ్ ఆ ఉత్తర్ జావు సాబ్ హమ్లోగా చెల్లె జారాను. అరే వీడి ఈడ నడబాపుతుండేమని చెప్పి నేను అనుకున్నా. అప్పటికే నేను లేవగానే ఇట్లా ఫోన్ కొట్టేసాను. దిగి ఇట్లా చూస్తూనే ఉన్నా, స్పీడ్ వెళ్ళిపోతూనే ఉన్నా. అంత ప్లాన్ ప్రకారం ఉంటున్నారు హైదరాబాద్. ఇటువంటి ముఠాలు, ఇటువంటి యువకులు ఖరాబ్ అయిపోతున్నారు. ఆటో స్టాండ్లలో ఉన్నటువంటి ప్రజలు ఆలోచన చేయాలా. ప్రతి బస్ స్టాండ్లో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా ఇది నాకు జరిగింది, రేపు మీకు జరుగుతుంది, ఎంతోమంది జరుగుతుంది. ఇప్పుడు నేను కంప్లైంట్ అక్కడ ఇవ్వడానికి వెళ్తాను. రాత్రి వెళ్తే అంబర్పేటకి వెళ్తే ఇది ఈ అక్కడికి ఇవ్వాలి అని చెప్తున్నారు. నేను వెళ్తున్నాను. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇలాంటి చాలా జాగ్రత్త. సో చాలా జరుగుతుంటాయి, చూసుకొని ఆటోలో ఎక్కాలి. ఎక్కినా కూడా జాగ్రత్త చూసుకోవాలి.